కూడా నారా లోకేష్ గారి ఆలోచన. ఇటీవల క్లస్టర్ ఇన్ఛార్జీల మీటింగ్లో నారా లోకేష్ గారు క్లస్టర్ ఇన్ఛార్జీలతో బహిరంగ మాట్లాడుతూ చెప్పిన మాట ఒకటే, నేను 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండా, 30 ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండా అంటే మీకు ఇచ్చే గౌరవం మీకు ఇస్తా, దాంట్లో ఎలాంటి అనుమానంలే, కానీ నేను పని చేయనంటే నాకు అక్కడ కుదరదు. నారా లోకేష్ గారి ఆదేశాలు, యువనేత ఆదేశాలని పాటించాల్సిన బాధ్యత నాకు శాసనసభ్యుడిగా ఉంది. అందుకే నేను చెప్తున్నా, నేను 25 ఏళ్ల నుంచి 30 ఏళ్ల నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఉండా, నాకు ఆయన తెలుసు. ఆయన నేను సైకిల్కి తిరిగాం, ఆయన నేను స్కూటర్లో తిరిగాం, ఆయన నేను ఒకే కన్సోల్ అన్నం తిన్నాం. ఉండొచ్చు, నేను కాదను. అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి ఉండొచ్చు, నేను కాదన్నా. అదొక్కటే అర్హత కాదు, అది ఒక అర్హతే, అదొక్కటే అర్హత కాదు. జనం మధ్యలో ఉండండి, జనం కోసం పనిచేయండి. జనం మధ్యలో ఉండే నాయకుల్ని కార్యకర్తల్ని ప్రోత్సహించే బాధ్యత రాజకీయంగా లేదు. ఎక్కువ సమయం మేము కేటాయించలేము, జనం మధ్యలో ఉండము, ముఖ్యమైన కార్యక్రమాలకు వస్తామంటే వారికి కూడా నేను గౌరవంగా పార్టీ కమిటీలో అవకాశం ఇస్తా, గుర్తిస్తా, ప్రోత్సహిస్తా. కానీ పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండాలా, నేను సర్పంచ్ని కావాలా, నేను ఎంపీటీసీని కావాలా, నేను ఎంపీపీని కావాలా, నేను కార్పొరేటర్ కావాలనుకుంటే చెమట కారాల్సిందే, జనం మధ్యలో తిరగాల్సిందే, జనంతో ఉండాల్సిందే. మళ్ళీ చెప్తున్నా సోదరులారా, రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి. 20 సంవత్సరాల ముందు రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. ప్రజలు మన ఇంటికి వచ్చి నమస్కారం పెట్టాలంటే కుదరవు, ఎవరు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయాల్లో ఉండాలనుకున్న వ్యక్తులు జనం వెళ్ళ వద్దకు వెళితే, జనంతో వినయ విధేయతలుగా ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం. రెండోది, యువత ఆకాంక్షలు మారుతూ ఉన్నాయి. ఆ యువత ఆకాంక్షలకి అనుగుణంగా మనం పనిచేయాలి. ఈరోజు 16 సంవత్సరాల వయసున్న వ్యక్తి రేపటి రోజు ఎన్నికలకి 18 సంవత్సరాలు. కాబట్టి ఆ 16 సంవత్సరాల యువత ఎవరైతే ఉందో 35 ఏళ్ల దాకా, అంటే దాదాపు 19 సంవత్సరాలు, వారందరికీ ఎక్కడికక్కడ ఆత్మీయ బంధాలు పెట్టి వారి ఆకాంక్షలు తీసుకొని పనిచేయాలి, మహిళల ఆకాంక్షలు పనిచేయాలి. ఈరోజు ఈ రెండింటికి మనకి చెప్పుకునే దానికి బలమైన నాయకత్వం ఉంది నారా లోకేష్ గారు. ఎందుకని చెప్తున్నానంటే, పార్లమెంట్లో పెట్టినా పెట్టకుండా మహిళలకు రాజకీయంగా సాధికారిత కావాలా, 33% మహిళా రిజర్వేషన్ ఇచ్చి తీరుతా అని దేశంలో చెప్పినటువంటి మొదటి రాజకీయ నాయకుడు నారా లోకేష్ గారు. రెండోది, యువత కోరుకునేది ఉద్యోగాలు, జీవనోపాధి. అలాంటి యువతకి 23 లక్షల కోట్ల పెట్టుబడులతో ఈరోజు సాధించారు ఇన్ని పరిశ్రమలు, 100 పరిశ్రమలు. అంటే యువతకి అంతకు మించి నాయకుడు మరొకడు దొరకడు. అదేవిధంగా మహిళలకి ఆకాంక్షలకి మరొకటి దొరకడు. అదేవిధంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది, మన పార్టీలో పనిచేసేటప్పుడు ఆ పార్టీ అధినేతలకి అనుకూలంగా ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఒక కుటుంబంలా ముందుకు సాగుతున్నారు. కానీ కొన్ని చోట్ల క్షేత్రస్థాయిలో మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య సరైనటువంటి సఖ్యత లేదు. ఆ సఖ్యత ఎవరు తీయాలి? అన్నీ చంద్రబాబు గారు చేయాలా, లోకేష్ గారు చేయాలా, కళ్యాణ్ గారు చేయాలంటే సాధ్యం కాదు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేల దగ్గర నుంచి, ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పెద్దన్న ఏ విధంగా ఉండాలా, సొంత తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలా, గౌరవించాలా. కాబట్టి శాసనసభ్యుడిగా చంద్రబాబు గారి ఆకాంక్షల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి బలంగా ఉండేదానికి ఎమ్మెల్యేగా నా బాధ్యతను తీసుకుంటా. నా ఒక్కడి బాధ్యత సరిపోదు, ప్రతి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్, డివిజన్ అధ్యక్షుడు, కార్పొరేటర్, అనుభవ సంఘాల అధ్యక్షులు, ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఆ బాధ్యత తీసుకుంటే సాధ్యమవుతుంది. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దన్నలు కాబట్టి జనసేన, బీజేపీ నాయకులను దగ్గర తెవ్వండి.
జనసేన బీజేపీ నేతలకు కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఏమనంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పెద్దన్నలుగా మీరు గౌరవించండి, తమ్ముళ్ళుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని గౌరవిస్తారు. మనం అందరం కలిసి ఒక్క తాటి మీద ఉంటే ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ కూటమిదే మళ్ళీ 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 అధికారం తప్ప దాంట్లో రెండు ఆలోచనలు. కాబట్టి ఆ దిశగా సాగాలని చెప్పని, రెండోది మహానాడు వేదిక మీద బహిరంగంగా నాకు మాట చెప్పాను. సార్, కార్యకర్తల రుణం తెచ్చుకునే అవకాశం వచ్చింది. స్థానిక ఎన్నికల్లో మీ ఇష్టం వచ్చిన వ్యక్తుల్ని, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తుల్ని, ప్రజల్లో పట్టు ఉన్న వ్యక్తుల్ని, ప్రజల్లో ఆమోదం ఉన్న వ్యక్తుల్ని మీరే గుర్తించి మీరే అభ్యర్థులు పెట్టండి, గెలిపించే బాధ్యత మేమందరం కలిసి తీసుకుంటామని చెప్పని ఆ మాటకి ఇప్పటికి కట్టుబడి ఉండా తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరుతూ ఉన్నా, జనసేన బీజేపీ అధిష్టానాన్ని కోరుతూ ఉన్నా, మీరందరూ ప్రజల్లో ఆమోదం ఉన్నా, ప్రజల్లో పట్టు ఉన్నా, పార్టీకి విధేయంగా ఉన్నా ఇలాంటి వ్యక్తుల్ని, ఎన్నికల రాజకీయాలంటే ఇదే కాకుండా మరో విషయం కూడా అవసరం, మీకు తెలిసి నేను ప్రత్యేకంగా చెప్పలే. అవన్నీ అవకాశం ఉన్న అభ్యర్థుల్ని పెట్టండి, గెలిపించుకోవచ్చే బాధ్యత మేము తీసుకుంటారని చెప్పని కూడా చెప్పడం జరిగింది. ఇంకా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరంగా మీకు అందరూ నేను కోరుకునేది, ఎక్కడ విమర్శలు వివాదాలు వద్దు. విమర్శలు వివాదాలతో సాధించేది ఏమీ లేదు. మన లక్ష్యం ఒకటే, సానుకూల ధోరణితో పోదాం, పాజిటివ్ మైండ్ సెట్తో పోదాం. మనకెందుకు ఈ చేశాం అని చెప్పుకునే సత్తా మన కాడ ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర రాజధాని పోలవరం పెట్టుబడులు రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తూ ఉంటే వారి దీవెనలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 851 కోట్లతో పనులు చేస్తూ ఉన్నాం, టెండర్లు పిలవబోతున్నాం. కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని మెప్పించే విధంగా, ప్రజలను ఒప్పించే విధంగా మళ్ళీ చెప్తున్నా, ప్రజలకి ఎవరు అనుకువగా ఉంటారో, ప్రజలతో ఎవరు విధేయంగా ఉంటారో, ప్రజలతో ఎవరు చక్కటి మాటలు మాట్లాడతారో, ప్రజలతో ఎవరు అందుబాటులో ఉంటారో వారి నాయకులు, ప్రజలు వాళ్ళనే ఆదరిస్తారు. ఆ పరంగా ముందుకు సాగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. చిట్ట చివరగా నా మాటలు ముగించే ముందు, ప్రస్తుతం పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీలు దాదాపు పూర్తయింది. నాకు అన్ని గిరి కూడా చెప్పాడు, నేను చెప్పదలుచుకోవాలి, అన్నీ పూర్తయింది. కానీ ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం ఉంది. ఏమిటంటే ఆమంచర్ల సెజ్లో 500 ఎకరాలు సాంకేతిక ఇబ్బందులు అధిగమించగలిగితే 1000 కోట్ల గ్లాస్ ఫ్యాక్టరీ అక్కడ రాబోతుంది. అది వస్తే 1000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు ఇంకా మనం సగర్వంగా తల ఎత్తుకొని నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ని 1000 కోట్ల ప్రాజెక్ట్ తెచ్చే చెప్పొచ్చు. నారా లోకేష్ గారు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కలెక్టర్ గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వేగంగా ఫైల్ కదులుతూ ఉంది. అన్ని సానుకూలంగా జరిగితే మరో 15 రోజుల్లో అది కూడా అధికారికంగా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. ప్రతిరోజు కూడా నాకు దేవుడు అంటే ఒక నమ్మకం. ప్రతిరోజు కూడా దేవుడి దండం పెట్టుకుంటూ ఉన్నా. ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో అది జరిగి తీరాలని, అది జరిగితే మనం మరింత తల ఎత్తుకొని ఏదైనా చెప్పొచ్చు అని చెప్పని కూడా కోరుకుంటూ, ఇక ఇటీవల కాలంలో నేను గిరికి పదే చెప్తూ ఉంటా, రాజకీయాల్లో ఎవరు ప్రొఫెసర్లు కాదు, ఎవరు ప్రిన్సిపాల్లు కాదు, అందరూ విద్యార్థులమే. మనం విద్యార్థులు అనుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అట్ట కాదు నేను ప్రొఫెసర్ని అనుకుంటే ఆ రోజే పతనం స్టార్ట్ అవుతుంది. ఇటీవల ఒక 4 నెలల రోజుల ముందు నాకున్నటువంటి ప్రత్యేకమైన సోర్సుల ద్వారా నియోజకవర్గం మొత్తం మీద ఎవరైతే తెలుగుదేశం పార్టీ జెండా ఎన్నికల ముందే వచ్చి పనిచేసి, నాతో పాటు వచ్చి పనిచేసి క్షేత్రస్థాయిలో కాస్త దూరంగా ఎవరున్నారో గుర్తించినప్పుడు దాదాపు 72 అంతేగా 72 పేర్లు నా దృష్టికి రావటం జరిగింది. ఆ 72 మందితో ఇప్పటికే 11 మందిని పిలిచి మాట్లాడటం జరిగింది. మిగతా వాళ్ళం కూడా త్వరలో విడతల వారీగా మాట్లాడుతాం. నేను మీకు అందరికీ చెప్పేది ఒకటే, రాజకీయాల్లో అలిగితే సమస్యల పరిష్కారం కావు. ఉదయం 7 నుంచి రాత్రి 9 దాకా మేము అందుబాటులో ఉన్నాం. ఎప్పుడు మీరు ఫోన్ చేసినా స్పందిస్తాం. సమస్య ఏదైనా చెప్పండి. ఏదో హడావుడిలో ఎక్కడైనా
పెళ్ళిలో పేరెంట్లోనో కనపడినప్పుడు సరిగ్గా పలకరించలేదని చెప్పని చిన్న చిన్న కారణాలతో దయచేసి అలగవాకండి. ఎదురు అడగండి, మమ్మల్ని చెప్పండి, మమ్మల్ని దాంట్లో అనుమానంలే. ఖచ్చితంగా ఎన్నికల రాజకీయాల్లో ఆసక్తి ఉండి ప్రజల్లో మద్దతు ఉన్న వాళ్ళని ప్రోత్సహిస్తాం. పార్టీ పరంగా పదవులు తీసుకొని మేము పనిచేస్తామని ప్రోత్సహిస్తాం. ఇదేది కాదు, నీతో తిరగతాం, మాకు ఇంట్రెస్ట్ ఉందంటే నాతో తిప్పుకునే దానికి కూడా నాకేం అభ్యంతరం లే. నాకు అందరూ ఒకటే, ఏ ఒక్కరు తేడా ఏముండదు. ఎవరైతే పనిచేస్తారో, ఎవరైతే అందుబాటులో ఉంటారో వారే ఖచ్చితంగా నాకు ఆప్తులు, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటూ మరోసారి ఈనాటి కార్యక్రమానికి విశిష్టతగా ఇచ్చేసినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి మన చేజల వెంకటేశ్వర రెడ్డి గారికి, జనసేన నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి, సుజయ్ బాబు గారికి, నూనె మల్లికార్జున యాదవ్ గారికి, బీజేపీ నాయకులు ఈశ్వరయ్య గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులు జని రోణయ్య గారికి, స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ గంగాధర్ గారికి, అదేవిధంగా ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారికి, ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధు గారికి, ఈ డివిజన్ కో క్లస్టర్ ఇన్ఛార్జి రాఘవేంద్ర గారికి, అందరూ కూడా ఈ డివిజన్లో ఉండే నాయకులందరూ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.